హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండవ రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నైవేద్యం పులిహోర. అయితే మనం ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా నిమ్మకాయలతో పులిహోర చేసుకుందాం ఈరోజు. ముందుగా అన్నం ఉడికించుకోండి. కొన్ని శనగలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను నేను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ముందుగా ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను శనగపప్పు తీసుకోవట్లేదు. మీకు శనగపప్పు వేసుకోవాలి అనిపిస్తే మీరు శనగపప్పు కూడా వేసుకోండి. నేను మినప్పప్పు ఒకటే తీసుకున్నాను. ఇది వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు మినప్పప్పు వేస్తున్నాను. ఇది ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, ఇలా నేను ఉడికించి పెట్టుకున్న శనగలు ఇవి కూడా వేసి కలుపుకుంటున్నాను. అన్నీ బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఈ పోపు అంతా తీసుకుని ఈ రైస్లో కలుపుతున్నాను. రైస్లో బాగా మిక్స్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ముందు తీసుకుని పెట్టుకున్నాను కదా నిమ్మకాయ రసం, అది కలిపేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా నిమ్మకాయ రసం కూడా వేసి బాగా కలుపుకోండి. రెడీ అయిపోయింది. ఇది మనం వేరుశనగ గుళ్ళు వేసుకుంటాం కదా ఎప్పుడు పులిహోరలో, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను శనగలు ఉడికించి శనగలు వేశాను. మీకు ఈ టేస్ట్ నచ్చదు అనుకుంటే అవే వేసుకోండి. శనగలు వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పులిహోర. ఇది నిమ్మకాయ పులిహోరకి అయితేనే సెట్ అవుతుంది. మళ్ళీ చింతపండు పులిహోరలో అయితే అంతగా బాగుండవు. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, ఇందులో అంతా అయిపోయింది కదా. ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఉడికించుకున్న శనగలు ఇందులో వేసిన తర్వాత పులిహోరలో కలిపిన తర్వాత ఇంకా మిగిలాయి కదా, అవి పోపు వేసుకుంటున్నాను. స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని కొంచెం వేగనించి అందులో ఈ శనగలు కలిపి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంతే, బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఇది కూడా అమ్మవారికి పులిహోరతో పాటు ఇది కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఈరోజు నైవేద్యం రెడీ అయిపోయింది. ఇవి తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించేద్దాం.